మీరు ఇంటర్ పాస్ అయ్యారా లేదా మీ పిల్లలు ఇంటర్ పాస్ అయ్యి జేఈ మెయిన్స్ కానివ్వండి అడ్వాన్స్ లో కానివ్వండి మంచి పర్సెంటైల్ తో పాస్ అయ్యి ఐఐటి ట్రిపుల్ ఐటి ఎన్ఐటి కాలేజెస్లలో సీట్ పొందాలనుకుంటున్నారా? మీ దగ్గర చదివించడానికి డబ్బులు లేవా? అయితే ఇది మీకోసమే. హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిరుపేద విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడే ఒక చదువుకు సంబంధించిన స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే పిఎం విద్యాలక్ష్మి. ఈ పిఎం విద్యాలక్ష్మి అంటే ఏంటి, మరియు ఏ ఏ కాలేజెస్ కి ఈ పిఎం విద్యాలక్ష్మి వర్తిస్తుంది, ఇందులో మీకు ఎంత లోన్ అయితే ఇస్తారు, మరియు ఆ లోన్ ని ఎప్పుడు మీరు రీపే చేయాలి, మరియు ఈ 4 సంవత్సరాలకు మీరు ఏదైతే బీటెక్ చదువుతారో ఆ 4 సంవత్సరాలలో మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది, లాంటి అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. పిఎం విద్యాలక్ష్మి పథకం అనేది దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు ఏదైతే డబ్బులు లేకుండా ఉన్నత చదువులకి దూరం కాకూడదన్న ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొని వచ్చింది. ఇది పేద విద్యార్థులకి మంచి ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళకి ఈ పిఎం విద్యాలక్ష్మి అనేది ఒక వరం అనే చెప్పుకోవచ్చు. ఈ పథకం యొక్క పూర్తి వివరాలు మరియు అర్హతలు అలాగే లోన్ ప్రాసెస్ అనేది ఇప్పుడైతే మీకు చెప్తాను. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పథకం కింద దేశంలోని టాప్ కాలేజీల్లో సీట్లు అయితే సంపాదించిన విద్యార్థులకి ఎటువంటి గ్యారంటీ లేదా షూరిటీ లేకుండా ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు, ఎడ్యుకేషనల్ లోన్స్ అయితే అందిస్తారనమాట. చదువుకోవడానికి డబ్బులు లేవు అనే పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదన్నది ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో అనమాట. అలాగే లోన్ వివరాలను అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ లోన్ మొత్తం మరియు వడ్డీ సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు 7.5 లక్షల వరకు లోన్ అయితే ఇస్తారనమాట. ఇది ఒక టైప్ అనమాట. ఈ అమౌంట్ వరకు ఎటువంటి గ్యారంటీ అవసరం లేదు. అంతేకాదు దీనిపై 75% క్రెడిట్ గ్యారంటీని ప్రభుత్వమే బ్యాంకులకు అయితే ఇస్తుందన్నమాట. అలాగే 10 లక్షల వరకు తీసుకునే లోన్ లో ఎవరి కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపల ఉంటుందో అలాంటి విద్యార్థులకు చదువుకునే కాలంలో 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుందన్నమాట. అయితే ఇది ఏటా 1 లక్ష మంది విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రాధాన్యత ప్రభుత్వ కాలేజీలలో చదివే వాళ్ళకైతే ఈ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. పూర్తి వడ్డీ సబ్సిడీ ఎవరి కుటుంబం అయితే 4.5 లక్షల లోపల ఉంటుందో వారి చదువు పూర్తయ్యే వరకు ఈ లోన్ మీద వడ్డీ పూర్తిగా మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. అంటే ₹1 కూడా ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సిన పని లేదు. మీ చదువు కంప్లీట్ అయ్యి మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాతనే దీనికి సంబంధించి మీరు ఈఎంఐలు అయితే పే చేయాల్సి ఉంటుంది. నేనే ఒక స్టూడెంట్ కి అయితే లాస్ట్ ఇయర్ అయితే అప్లై చేయించున్నాను. దాదాపు 15 లక్షల వరకు ట్రిపుల్ ఐటీలో అతనికి ట్రిపుల్ ఐటీ కేరళలో సీట్ అయితే వస్తే దానికి అప్లై చేయించి డైరెక్ట్ గా వాళ్ళు బ్యాంకు నుంచి ఆ అమౌంట్ ₹1 కూడా వీళ్ళు పే చేయకుండా డైరెక్ట్ గా కాలేజ్ కి అయితే 14 lakhs అయితే ఆ అమౌంట్ అయితే బ్యాంకు నుంచి అయితే పే చేయించడం జరిగింది. కాబట్టి ఇది నా పర్సనల్ గా నాకు తెలిసిన ఒక మంచి స్కీమ్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే చాలా మంది చదువులు బాగా చదువుతూ ఏదైతే ఆర్థిక ఇబ్బందుల వలన మరియు అంత డబ్బులు కాలేజ్ ఫీజెస్ గా పే చేయలేక చదువు మానేస్తున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ స్కీమ్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుందంటే ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి, మరియు అప్లై చేసే విద్యార్థి ఖచ్చితంగా భారతదేశపు నివాసి అయితే అయి ఉండాలన్నమాట. అలాగే ఏదైతే టాప్ విద్యా సంస్థల్లో సీటు పొందిన వాళ్ళకి ఈ స్కీమ్ అయితే మనకు ఇస్తున్నారు.
ఏదైతే కేంద్ర ప్రభుత్వం గుర్తించబడిన దేశంలోనే టాప్ 860+ ఉన్నత విద్యా సంస్థల్లో సీటు సాధించి అయితే ఉండాలన్నమాట. ఇందులో మీకు ఐఐటీలు, అలాగే ఎన్ఐటీలు, ఐఐఎంలు మరియు IIITలు, అలాగే టాప్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. ప్రతి ఏటా NIRF ర్యాంకింగ్స్ బట్టి ఈ లిస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మరియు విద్యార్థి ఖచ్చితంగా పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారానే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నదైతే మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ లెటర్ అయితే కావాలి, మరియు ఫీ స్ట్రక్చర్ అయితే ఇస్తే ఎంత అమౌంట్ అవుతుంది అన్నది దాన్ని బట్టే మీకు లోన్ శాంక్షన్ అనేది జరుగుతుంది. 10th ఇంటర్ మరియు ఒకవేళ డిగ్రీ ఐఐఎం లాంటి కోర్సులలో చదవాలనుకుంటే ఐఐఎం లాంటి యూనివర్సిటీలో చదివే వాళ్ళకి డిగ్రీ మార్క్స్ మెమోస్ అయితే అవసరం అవుతాయి. మామూలుగా ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి 10th అండ్ ఇంటర్ మార్క్స్ మెమోలు సరిపోతాయి అనమాట. అలాగే ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ అయితే విద్యార్థిది మరియు వాళ్ళ తల్లిదండ్రులది అయితే అవసరం అవుతుంది. మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని అయితే మీరు పొందాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అవసరం అయితే అవుతాయి. మరియు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్ లోనే చాలా ట్రాన్స్పరెంట్ గా అయితే జరుగుతుంది. మీరు ఎవరికి ఎటువంటి ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు మొదటగా పిఎం విద్యాలక్ష్మి అఫీషియల్ పోర్టల్లోకి అయితే వెళ్ళాలి. అక్కడ విద్యార్థి తన వివరాలతో రిజిస్టర్ అని ఉంటుందన్నమాట. అది కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను. రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాలి. తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దాన్ని మీరు పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ కాలేజ్ మీకు కావాల్సిన లోన్ అమౌంట్ వివరాలు చెప్పి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది మనమైనా కూడా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మనకు డైరెక్ట్ గా బ్యాంకు ఏదైతే కాలేజ్ నుంచి మనము ఆ ఫీ స్ట్రక్చర్ మరియు హాస్టల్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తీసుకొని వచ్చి డైరెక్ట్ గా ఈ కోర్స్ పూర్తిగా ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందన్న డీటెయిల్స్ అయితే అక్కడ అప్లోడ్ చేస్తే తర్వాత ఆ బ్యాంకు మీరు ఏ బ్యాంకు అయితే సబ్మిట్ చేస్తారో ఆ బ్యాంకు అయితే వెళ్ళి మీరు ఆ లోన్ సదుపాయాన్ని అయితే పొందవచ్చు. తర్వాత ఈ పోర్టల్ ద్వారా దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏదైతే SBI, HDFC, ICICI, PNB మొదలగు కెనరా బ్యాంక్ లాంటి డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఇందులో అనుసంధానమై ఉన్నాయన్నమాట. మరియు మీ అప్లికేషన్ నేరుగా బ్యాంకులకు అయితే వెళ్తుంది. అక్కడ మీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు అమౌంట్ అయితే శాంక్షన్ అవుతుంది అనమాట. మరియు ఈ పథకం ద్వారా లోన్ నేరుగా కాలేజ్ ఫీజు రూపంలో కాలేజ్కి అయితే డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. లేదంటే మనకు ఏదైతే విద్యార్థి చదువుల ఖర్చుల కోసం డ్రా చేసుకునేలా డిపాజిట్ అయితే చేయబడుతుంది అనమాట. దీని వల్ల ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళ వల్ల ఎటువంటి వాళ్ళ ప్రమేయం అయితే ఉండదు. కాబట్టి డైరెక్ట్ గా మీరే ఈ పిఎం విద్యాలక్ష్మి పోర్టల్లో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సైట్ మరియు ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇలాంటి డీటెయిల్స్ అయితే మీకు ఒకసారి సింపుల్ గా అయితే చూపిస్తాను. తర్వాత మీరు ఆ పూర్తి డేటాను అయితే తీసుకొని డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ అయితే మీకు ఇప్పుడు ఒకసారి అయితే చూపిస్తాను. మీరు ముందుగా గూగుల్లో అయితే పిఎం విద్యాలక్ష్మి అని టైప్ చేశారంటే మనకు అక్కడ ఫస్ట్ లోనే మనకు రావడం జరుగుతుంది ఒక లింక్ అనమాట. పిఎం విద్యాలక్ష్మి యూనిఫైడ్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ పోర్టల్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా మనకు ఆ వెబ్సైట్ అనేది ఉంటుంది. మీరు చూడొచ్చు, వెల్కమ్ టు పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ ఫర్ అప్లైయింగ్ ఎడ్యుకేషన్ లోన్ అని మనకు ఉందన్నమాట. ఇక్కడ అప్లై ఫర్ ఎడ్యుకేషన్ లోన్ అని ఉంది. ఇక్కడ స్టూడెంట్ లాగిన్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ యాన్ అకౌంట్ అని చూపిస్తుంది. ఆ క్రియేట్ యాన్ అకౌంట్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడొచ్చు, మీకు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. షుడ్ బి యాజ్ పర్ 10th మార్క్స్ మేము
నేమ్ అనమాట. అలాగే మొబైల్ నంబర్ 10 డిజిట్ మొబైల్ నంబర్. స్టూడెంట్ కెన్ ప్రొవైడ్ మొబైల్ నంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఆల్సో. అలాగే ఈమెయిల్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. మరియు పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకొని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అప్లికెంట్ నేమ్, అలాగే మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి, మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా మీద అయితే క్లిక్ చేసి ఆ క్యాప్చా అయితే పూర్తిగా టైప్ చేసి మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు తర్వాత మీ ఫోన్ కి అయితే ఓటీపీ మరియు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీరు లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తే అక్కడ స్టూడెంట్ లాగిన్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మరియు మీకు ఏదైతే మీరు ఇచ్చిన మీ మెయిల్ ఐడి మీకు రిజిస్టర్ ఈమెయిల్ ఐడిగా యూజర్ ఐడిగా అయితే ఉంటుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చాని ఇచ్చి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశారంటే మీరు ఈ పోర్టల్కి లాగిన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేసి మీరు ఆ అప్లికేషన్ ని ఏ బ్యాంక్ మీకు దగ్గరలో ఉంటే దానికైతే సబ్మిట్ చేయవచ్చు. తర్వాత ఆ ప్రింట్అవుట్ మరియు మీ కాలేజీలో మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకుని వెళ్ళి అక్కడ మీరు ఆ లోన్ కి అయితే అప్లై చేసి తర్వాత ఆ లోన్ అయితే పొందవచ్చు అనమాట. ఇక్కడ నాకు ఎవరి డీటెయిల్స్ అయితే లేవు కాబట్టి నేను ఇక్కడ అప్లై చేయడము మీకు పూర్తిగా చూపించడం లేదు. కాబట్టి మీరు ఇక్కడ స్కీమ్ లీఫ్లెట్ మీద అయినా క్లిక్ చేసి ఆ స్కీమ్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా పీడిఎఫ్ రూపంలో అయితే ఉంది. అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఆ అప్లికేషన్ ఏదైతే ఫామ్ స్కీమ్ బ్రోచర్ ఉందో అది కూడా చూపిస్తాను, చూడొచ్చు. మీరు ఇక్కడ ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ అని పిఎం విద్యాలక్ష్మి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని ఇక్కడ ఉంది. ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ ను కూడా మీరు స్కాన్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ మీకు ఆ అమౌంట్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు చదువుకున్న తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ మీరు ఆ ఈఎంఐని అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ మీకు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మరి 1 ఇయర్ తర్వాత మీరు ఎవ్రీ మంత్ ఈ ఈఎంఐని అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ దీనికి సంబంధించిన బ్రోచర్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. ఇది ఈ పిఎం విద్యాలక్ష్మికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీకు మరీ త్వరగా కావాలంటే మనకు మెంబర్షిప్ అయితే ఇవ్వడం జరిగింది, ఆస్పిరెంట్ మెంబర్షిప్. అలాగే మీకు అక్కడ లీడర్ లాంటి మెంబర్షిప్ అయితే ఉన్నాయి. అక్కడ మినిమల్ ఫీజ్ అయితే మీరు పే చేసి డైరెక్ట్ గా నాతో మాట్లాడవచ్చు. లేదంటే మీకు బ్యాడ్జెస్ అయితే వస్తాయన్నమాట. వెంటనే మీకు ఇమీడియట్ గా రీప్లేస్ కూడా రావడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఈ బీటెక్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అవుతుంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. ఇది ఈ పిఎం విద్యాలక్ష్మికి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు అప్లికేషన్ ప్రాసెస్ లో కానివ్వండి, లేకుంటే మీకు ఏదైతే అప్లై చేసుకున్నప్పుడు ఏ డౌట్స్ వచ్చినప్పటికీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఎటువంటి సందర్భంలో ఈ ప్రాసెస్ లో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినప్పటికీ నాకైతే కామెంట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఎవరైతే ఈ ఇంటర్ మరియు జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మంచి పర్సంటైల్ పొంది ఐఐటి మరియు IIIT ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదవాలనుకుని డబ్బుల విషయంలో కొంచెం బాధపడుతుంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.